స్టార్ట్ చేస్తా మీరన్నట్టు. ఇప్పుడు పర్మిషన్స్ కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు, ఏమన్నా అవుతుందండి? లైక్ ఏమన్నా చేసుకోవాలా పర్మిషన్స్ తీసుకోవాలా? పర్మిషన్ తీసుకోవాలండి. ఎక్కడండి? మత్స్యశాఖ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఓకే. హ్మ్. ప్లస్ రెవెన్యూ వాళ్ళు. ఓకే. రెవెన్యూ వాళ్ళ దగ్గర తీసుకుని మత్స్యశాఖ దగ్గర కూడా తీసుకోవాలండి. పర్మిషన్ తీసుకుంటే అంటే సరిపోతుంది. ఎటువంటి పత్రాలు ఇవ్వాలండి వాళ్ళకి? మన భూమి సర్వే నెంబర్లు, ఓకే. హ్మ్. మన భూమి యాజమాన్య హక్కు తెలియజేసే పాస్ బుక్లు, హ్మ్. ఇవన్నీ కూడా ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో కరెంట్ అప్పుడే వచ్చేస్తాయి. ఇప్పుడు కరెంటు బ్లైండ్‌గా పెట్టేయండి అమ్మా డబ్బులిస్తాను కుదరదు. ఆ! మన హక్కు మనకి ఎంత హెచ్పి కావాలి, ఎన్ని ఎకరాలు చెరువు తవ్వుతున్నాం అనేది అప్పుడే పెట్టుకోవాలి. అప్పుడు చెప్పేలా? ఎక్కడికెళ్ళాలండి కరెంట్‌కి? కరెంట్ అప్లికేషన్స్ పెట్టుకోవాలండి. వాళ్ళు ఇవి అడుగుతారండి. మత్స్యశాఖ పర్మిషన్, రెవెన్యూ వాళ్ళ పర్మిషన్ తెమ్మని అడుగుతారు వాళ్ళు. ఉంటేనే కరెంట్ ఇస్తారు. అంటే మనం కరెంట్ పెట్టుకునే ముందే ఈ రెవెన్యూ వాళ్ళ దగ్గరికెళ్ళి, మత్స్యశాఖ దగ్గరికి వెళ్ళి మనం చెప్పాలి. సార్ ఈ విధంగా మాకు 10 ఎకరాల్లో మేము తవ్వించుకుంటున్నామండి. పర్మిషన్ ఇవ్వండి అని చెప్తే ఇస్తారండి? సో మీరన్నట్టు మన హక్కులు, యాజమాన్య హక్కు దానికి సంబంధించిన ప్రూఫ్ చూపించాలి. ఇదిగోండి 10 ఎకరాలు నాదే, నేను తవ్వించుకుంటున్నా, పర్మిషన్ ఇవ్వండి అంటే ఇస్తారండి. వచ్చి చూస్తారా? ఓకే. ఇక్కడ తవ్వించుకుంటారా? ఓకే ఓకే అంటారా? ఓకే. ఏమైనా ఖర్చు అవుతుందండి దానికి పర్మిషన్‌కి? కట్టించుకుంటారండి. ఇప్పుడు వాళ్ళ ఎకరానికి ₹1000 కట్టించుకుంటున్నారు రెవెన్యూ. Boss wala. Be the boss.